డిస్కస్ చేసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. రైట్. ఏం కనబడుతున్న హైలైట్గా మనకంటే సినీ తారలకు సంబంధించినటువంటి అంశం కూడా కనబడుతూ ఉంది. ఇక్కడ బీసీలకు సంబంధించి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42% రిజర్వేషన్. సో ఆర్డినెన్స్ ద్వారా చట్ట సవరణ. మార్చి లోపల 1,00,000 ఉద్యోగాల భర్తీ. 2 ప్రైవేటు విద్యా సంస్థలకు యూనివర్సిటీ హోదా. రాష్ట్ర మంత్రివర్గం కీలక నిర్ణయాలు. సో రాష్ట్ర జనాభాలో సగానికి పైగా ఉన్న బీసీలకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలో జరిగిన మంత్రివర్గ సమావేశం మరొక శుభవార్తను ప్రకటించింది. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పించేందుకు కేబినెట్ ఆమోదం తెలిపింది. ఇక విద్యా ఉద్యోగాలతో పాటు స్థానిక సంస్థల ఎన్నికల్లోనూ బీసీలకు ఈ మేరకు రిజర్వేషన్లు కల్పించే 2 బిల్లులను ఈ ఏడాది మార్చిలో శాసనసభ ఆమోదించింది. ఇటీవలే పంచాయతీ ఎన్నికలకు సంబంధించిన అంశంపై హైకోర్టు కూడా నెలాఖరులోపు రిజర్వేషన్లు ఖరారు చేయాలంటూ ప్రభుత్వాన్ని ఆదేశించింది. వీటన్నిటిపై చర్చించిన మంత్రివర్గం స్థానిక సంస్థ ఎన్నికల్లో బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పించాలని నిర్ణయం తీసుకుంది. సుప్రీంకోర్టు తీర్పులకు అనుగుణంగా రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే బీసీ డెడికేటెడ్ కమిషన్ను నియమించింది. రాష్ట్ర ప్రణాళిక విభాగం ఆధ్వర్యంలో కులగణన చేపట్టింది. అందుబాటులో ఉన్న డేటా ఆధారంగా జనాభా ప్రకారం బీసీలకు 42% రిజర్వేషన్లు అమలు చేసేందుకు తదుపరి చర్యలు చేపట్టాలంటూ కేబినెట్ తీర్మానించింది. సో బీసీ రిజర్వేషన్ల ఖరారు చేసేందుకు గ్రామ పంచాయతీ సర్పంచ్, ఎంపీటీసీ సభ్యులకు మండలం, ఎంపీపీ, జెడ్పీ సభ్యులకు జిల్లా, జెడ్పీ చైర్మన్లకు రాష్ట్రం ఇలా యూనిట్గా పరిగణిస్తారు. బీసీ రిజర్వేషన్ల పెంపునకు అనుగుణంగా పంచాయతీరాజ్ చట్టం 2018లో చేయాల్సిన సవరణలకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాష్ట్ర సచివాలయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షన గురువారం సుమారు 4 గంటల పాటు మంత్రివర్గ సమావేశం జరిగింది. పలు అంశాలపై చర్చించి ఈ నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తోంది. సో ఈ ఆర్డినెన్స్ ద్వారా మరి పంచాయతీరాజ్ చట్టానికి కొంత సవరణ చేసి ఈ యొక్క స్థానిక సంస్థల ఎన్నికల్లో 42% రిజర్వేషన్ కల్పించాలని రాష్ట్ర మంత్రివర్గం అయితే ఆమోద ముద్ర వేసింది. ఒక్కసారి బీసీ